శిక్షణ సమావేశానికి వచ్చిన వందనాలు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలోంచి దేవుని వాక్యం విందాం. మీరందరూ ప్రార్థన చేయండి. నేనెంతటి వాడిని, పాట రికార్డింగ్ అయిపోయింది. మీరు ఎంత పాట రికార్డ్ చేయండి, వెంటనే రెడీగా ఉన్నాడు మా అబ్బాయి అని సత్యానుగ్ గారు మాట ఇచ్చారు, కానీ ఆయన అసలు మాకు డేట్ ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు ఆయన రిక్వెస్ట్ చేసినా ఆయన మాకు డేట్ ఇవ్వట్లేదు. రాము కూడా రెడీగానే ఉన్నాడు. మరి వాస్తవంగా అయితే నవంబర్ 28 కల్లా పాట చేయాలని అనుకున్నాం, కానీ అబ్బాయి డేట్ ఇవ్వట్లేదు. మరి హనోక్ గారి కుమారుడు హనోక్ గారి మాట వినేటట్టు మనకు డేట్ ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యంలో ఈ ఉదయకాలం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మొదటి వచనం చదువుదాం. రాజైన అర్థహసిస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి: ఫినేహాస్ వంశములో గెర్షోమును, ఏతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును, షెకన్యా పరోషుల వంశంలో జకర్యాయు. వంశావళికి 150 మంది పురుషులు లెక్కించబడి. అహత్మోయాబు వంశములో జరహ్యా కుమారుడైన ఎలియోనైను 200 మంది పురుషులను, షెకన్యా వంశంలో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశంలో యోనాతాను కుమారుడైన ఎబెదును 50 మంది పురుషులను, ఏలాము వంశంలో అతన్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షపట్యా వంశంలో మికాయేలు కుమారుడైన జబద్య 50 మంది పురుషులు. 14 బిగ్వాయి వంశంలో ఉతైను జబ్బూదును 70 మంది పురుషులు. వీరిని నేను అహవా వైపున పారు నది వద్దకు సమకూర్చితిని. మనము కోరేషు యొక్క ఆజ్ఞను బట్టి మరి మందిరము నిర్మించుట కొరకై పంపించబడిన వారు, చెరలో నుండి పంపించబడిన వారిని మనం మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎజ్రాతో పాటు వచ్చిన వారిని మనం చూస్తున్నాం. ఇందులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే 2వ వచనంలో దానియేలు. సో ఎజ్రాతో పాటు దానియేలు వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. మనం మొదటిసారి వచ్చిన వారిలో మనం జెరుబ్బాబేలును, యెహోషువను మనం చూస్తున్నాం. వారు మందిరం నిర్మించడానికి హగ్గయి అలాగే జకర్యా ప్రవచించిన వారుగా, ప్రవక్తులుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రెండవసారి చెరలో నుండి వచ్చిన వారిలో మనం ఎజ్రాని చూస్తున్నాం, దానియేలును చూస్తున్నాం. ఇలాగూ వచ్చిన వారి సంఖ్య, వచ్చిన వారి వివరాలు ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. మాత్రమే గాక అక్కడ మందిరం కొరకై ప్రతిష్ఠించాల్సిన వెండిని గురించి, బంగారమును గురించిన వివరాలు కూడా ఇందులో మనం వ్రాయబట్టాన్ని చూస్తున్నాం. అయితే ఈ ఉదయకాలం ఆసక్తికర అంశం ఏంటంటే, వచ్చిన వారిని నేను ఏం చేశానంటే తనిఖీ చేశాను. ఆ మాట మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి. 15 చదవండి. వీడియోలో అందరూ ఆన్ చేసుకొని కూర్చున్నారుగా. ఏడి ప్రశాంత్, చదుమా. జాన్పాల్ చదువు. జాన్పాల్ బయట ఉన్నా అన్నాడు. చదుమా. వీరిని నేను అహావ వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడక లేవీయుడొకడును నాకు కనబడలేదు. ఈ మాట చూడండి. నేను తనిఖీ చూస్తే నాకు లేవీయుడు కనపడలేదు అనే మాట మనం చూస్తున్నాం. చదువు. మరి ఎవరున్నారు? 16 చదవండి. అప్పుడు నేను పెద్దలైన ఎలీయేజరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని, ఉపదేశకులకు యోయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్యా అను స్థలము మందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ
చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. రైట్. ఈ మాట చూడండి. నేను తనిఖీ చేసి చూడగా ఎవరు లేరు. మా మందిరానికి పరిచారకులు లేరు అనే మాట చూస్తున్నాం. లేవీయుడు లేడు. సో చూడండి, లేవీయుడు లేకపోయినా సమర్థించుకోలేదు. లేవీయుడు లేకపోతే అలాగే ముందు కొనసాగలేదు. సో లేవీయుని యొక్క ప్రాముఖ్యత ఎజ్రా గుర్తించాడు. చూడండి, ఈ అధ్యాయంలో ఉపదేశకులు ఉన్నారు, 16వ వచనం. కానీ లేవీయుడు కావాలి. ఎవరైనా చెప్పండి, ఉపదేశకునికి సేవకునికి డిఫరెన్స్ చెప్పాలి ఎవరో ఒకరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సేవకునికి ఉపదేశకునికి వ్యత్యాసం ఏంటి? మీకు తెలిసినని చెప్పండి. మీరు చెప్పకపోతే మీకు నేను నేర్పించలేదని అడుగుతారు. ఇది కూడా తెలీదా మీకు? అంటే మందిరం ద్వారా పోషించబడాలండి వాళ్ళు. మందిరం సేవ చేస్తారు, మందిరం ద్వారా పోషించబడాలి. రైట్. సేవకుడు అంటే, ఉపదేశకుడు అంటే చెప్పరా? చెప్పమా. సేవకుడు. నువ్వు సేవకుడు ఉపదేశకుడు ఫస్ట్ చెప్పు. ఉపదేశకునండి. రైట్. ఇప్పుడు చెప్పు. అంటే నిన్ను చాలా మంది ప్రార్థన చేసేస్తున్నారు. మరి కాదని చెప్పి యథార్థంగా చెప్పట్లేదు నువ్వు. నేను సేవకుడు కాదు చెప్తున్నానే చాలా మందికి. చెప్తున్నావా? వెరీ గుడ్. నేను ఎప్పుడైనా సేవకుడు అని ఎవరైనా సంబోధిస్తే వెంటనే చెప్పు, నేను సేవకుని కాదు ఉపదేశకుడిని అని చెప్పు. చెప్పు, ఇప్పుడు చెప్పు. సేవకుడు వాక్యం సువార్త చెప్పి వాళ్ళ రక్షణ నడిపిస్తాడు. అలాగే ఉపదేశకుడు వాక్యం చెప్పి బలపరుస్తూ ఉంటాడు. తండ్రి పాత్ర పోషించే సేవకుడు. వెరీ గుడ్. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఉపదేశకుడికి సేవకుడు సువార్త వల్లనే జీవనం సాధిస్తాడు అన్నమాట. అంటే అతని యొక్క పోషణ అంతా సంఘమే చూసుకోవాలి. అతడు మందిరం మీదే ఆధారపడి ఉండాలన్నమాట. అతడు ఏ సంస్థతో లింక్ పెట్టుకోకూడదు. అతడు బయట నుంచి ఎక్కడి నుంచి పోషించబడకూడదు. ఒకవేళ అతన్ని పోషిస్తే అది కూడా మళ్ళీ వేరే సంఘాలు, అతని ద్వారా కట్టబడిన సంఘాలు కావచ్చు, లేదా అతని అక్కరను గుర్తించి సహకరించే సంఘాలు తప్ప ఎటువంటి ఫారిన్ సంస్థలు కానీ, అలాగే ఎటువంటి అదే మనం చెప్పుకుంటున్నట్లుగా వ్యాపారాలు కానీ చెయ్యని వాడు సేవకుడు అన్నమాట. అతడు తప్ప ఇంకెవరు సేవకుడు అని పిలువబడకూడదు వాస్తవంగా. ఒకవేళ సేవకుడు అని పిలువబడాలి అనే ఆసక్తి ఉంటే అన్ని విడిచిపెట్టేసేయాలి. సో అది మనం గమనిస్తాం. ఇక్కడ ఉపదేశకులు చాలా మంది ఉన్నారు, కానీ లేవీయుడు లేడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, పౌలు కూడా చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు కదా, కానీ తండ్రులు లేరు అని చెప్పాడు, లేదా సేవకుడు లేడు. ఈరోజు చాలా మందికి సేవకునిగా పిలువబడాలని, సేవకుని భాగాలు కావాలని, సేవకుని స్థానం కావాలని కోరుకుంది, కానీ సేవకునిలాగా అన్ని విడిచిపెట్టి రావటానికి ఇష్టం లేదు. పేతురు అన్నాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం అన్నాడు. ప్రభు ఏమన్నాడు? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినందుకు ప్రభు ఏమన్నాడు? ప్రభు మెచ్చుకున్నాడు. ఇహమందు నిత్య జీవం, పరమందు 100 రెట్లు అన్నాడు. కాబట్టి పరమందు నిత్య జీవం, ఇహమందు 100 రెట్లు అన్నాడు. కాబట్టి నా నిమిత్తం తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను విడిచిన వాడు అని చెప్పాడు. కాబట్టి సేవకుడు అంటే ముఖ్యంగా పిలువబడిన వాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15లో తల్లి గర్భమందే అతడు ప్రత్యేకించబడినవాడు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కానీ చాలా మంది యాక్సెప్ట్ చేయని సంగతి ఏంటంటే పార్ట్ టైం అండ్ ఫుల్ టైం మినిస్ట్రీ అనేది లేదు అసలు బైబిల్లో. ఇటీవల నేను రాయలసీమలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లెక్చరర్ వచ్చాడు అనమాట. అయితే నాతో పాటు రూమ్ లో ఉన్న ఒక సహోదరుడు, ఆయన కూడా టీచరే.
ఆయన చెప్తున్నాడు అనమాట. అసలే బైబిల్‌లో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ మినిస్ట్రీ అనేది ఉందా? ఒక వచనం చూపించండి అని అడిగాను నేను. ఎందుకు అంటే చాలా మంది ఈ పదాన్ని వాడుకొని సేవను చేస్తున్నారు. ఇలాగ చేయటం వల్ల వాళ్ళు సేవకులని పిలువబడుతున్నారు. సేవకుని భాగాలు పట్టుకుంటున్నారు. సేవకుని స్థానాలు పట్టుకుంటున్నారు. కొంతమందైతే వీళ్ళని పొగుడుతున్నారు గూడా. ఏమనంటే పని చేసుకుంటూ పరిచర్య చేస్తున్నాడని పొగుడుతున్నారు. అసలు ఒక విషయం ఏందంటే పని చేసుకుంటూ పరిచర్య చేసేవాడికి నొప్పి, బాధ ఏముంటది? వాడికి కావాల్సింది నెలకొచ్చేస్తది. సేవ చేసుకుంటా ఉంటాడు. ఇబ్బందేముంది? కానీ సేవకుడు కంప్లీట్‌గా మంద మీద ఆధారపడి పని చేయాలి. ఎన్ని కానుకలొస్తే ఆ కానుకల ద్వారా పోషించబడాలి. ఆహ్, ఆ కానుక మీదే కనిపెట్టుకొని పరిచర్య చేసుకోవాలి. కాబట్టి పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 4 అధ్యాయంలో స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నామనే మాట ఏదైతే ఉందో దాని అర్థం ఏందంటే ఇన్‌కమ్ సపోర్ట్ తీసుకొని మేము పరిచర్య చేస్తున్నామని కాదు. ఇప్పుడు డేరాలు కుట్టుకుంటూ పౌలు పరిచర్య చేసాడు. స్వహస్తాలతో కష్టపడ్డాడంటే మరి ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఏం చెప్పాడో చదవండి. ఏం చెప్పాడంటే 14లో సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమించాడు. రెండవది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయంలో కొరింథీలో సేవ చేయటం కొరకై నేను ఇతరుల సంఘాల వలన జీతం పుచ్చుకున్నానని 8లో చెప్పాడు. కాబట్టి ఇక్కడ పౌలు ఇన్‌కమ్ సపోర్ట్ కోసం ఆయన ఉద్యోగం చేయలే. పరిచర్యలో వచ్చిన అక్కర్ల కోసం అక్కడ ఆయన స్వహస్తాలతో కష్టపడ్డాడు. ఏదో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 2, 3 లక్షలు అలా పెట్టుకొని ఆ ధైర్యంతో పని చేయటం కాదు. అది అలా చేయలేదాయన. సో, అందుకని ఈ ఉదయకాలం వాక్యాన్ని వింటున్న మనం సంఘపు దూతగా ఎవరైతే పిలువబడుతున్నారో, సేవకుడిగా ఎవరైతే పిలువబడుతున్నారో వారిని గౌరవించాలి. వారిని ఘనపరచాలి. కొన్నిసార్లు మనం వాక్యాన్ని చెప్పటానికి ఎవరిని వాడుకుంటున్నామో కూడా చూసుకోవాలి. ఉపదేశకుడిని వాడుకుంటున్నామా? సేవకుడిని వాడుకుంటున్నామా? ఉపదేశకుడిని వాడుకుంటే ఉపదేశకుడికి తగినట్టుగా మనం గనపరచాలి. సేవకుడిని వాడుకుంటే సేవకునికి తగినట్టు గనపరచాలి. వీరు కంప్లీట్‌గా దేవుని మందిరం మీద ఆధారపడి సాక్ష్యం కూడా మనకు తెలుస్తది. ఎందుకంటే ఇతడు ఎటువంటి వ్యాపారం చేయట్లేదు. కంప్లీట్‌గా ఈయన ఏ సంస్థల ద్వారా ఇతనికి లింక్ లేదు. ముఖ్యంగా మన పరిచర్యలో అయితే ఎటువంటి సంస్థల ద్వారా కూడా లింక్ లేకుండా సంఘాలే పోషిస్తూ సంఘాల ద్వారా సపోర్ట్ తీసుకొని పరిచర్య చేసే యోగ్యులైన పనివారు కొరకు మనం ప్రార్థన చేయాలి. కారణం ఏందంటే అలాగే ఉన్నారు. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రం. అలా ఎందుకుండాలి అంటే అది యథార్థంగా దేవుని సేవ. సో, అందుచేత మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా సార్లు లేవీయుడికి, ఉపదేశకుడికి తేడా తెలియకపోవడం. ఎజ్రాకు తెలుసు. ఎజ్రా శాస్త్రి కదా! ప్రవీణుడు, విద్వాంసుడు, నేర్పరి. నిన్న మనం నేర్చుకున్నాం. అతడు ప్రవీణత గల శాస్త్రి. సో, లేఖనాలను పరిశోధించే వారికి లేవీయుని యొక్క అవసరత తెలుసు. లేదా లేవీయుని యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఇప్పుడు చూడండి మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నా. సేవకుడు, 2 సేవకురాలు. వీరిద్దరిని ఒకేలా ఘనపరచాలి. ఎందుకంటే అబ్రహాము, శారా వీళ్ళిద్దరు కూడా ఆ పిలుపులో ఉన్నారు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే ఎప్పుడైతే అబ్రహాము మరి సేవకు పిలువబడ్డాడో అబ్రహాముతో పాటు శారా కూడా వచ్చింది. మాత్రమే కాదు రావటం వాళ్ళకి దేవుడిచ్చిన ఫస్ట్ ప్రామిస్ ఏంటి? నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనంలో. కాబట్టి కొన్నిసార్లు ఈ పిలుపు అర్థమైతే సేవకురాలు కూడా ఏమంటదంటే మరి నేను కూడా ఫుల్ టైం సంఘం మీద ఆధారపడి పనిచేస్తాను. అయితే సపోర్ట్ కోసం ఇన్‌కమ్ లెవెల్ ఉంచడం కోసం కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచి కొంచెం ధైర్యంగా పనిచేయటం గురించి కాదు. నేను అవసరాన్ని బట్టి నేను కావాల్సిన సహాయం చేస్తాను అన్నట్లుగా సహోదరి సహకరిస్తది. కానీ తన మైండ్‌లో కూడా ఏముండాలంటే ఇది తాత్కాలికంగా. కానీ మేమిద్దరం సేవకు పిలువబడ్డాం. కాబట్టి ఫుల్ టైమ్‌లో వాళ్ళు కలిసి పనిచేస్తారనమాట. సో, సేవకుడు కూడా మంచి తాత్పర్యం ఉండాలి. ఏమనంటే చక్కగా నేను సేవ చేసేస్తాను. మా ఆవిడ ఉద్యోగం చేసేస్తది.
మా ఆవిడ ఉద్యోగం చేస్తే ఆమె తెచ్చిన మనీతో అలాగా దాన్ని అట్లాగా పెట్టి నేను సేవ చేద్దామని అనుకోవద్దు. ఇద్దరు ఫుల్ టైంలో దేవుని సంఘం మీద ఆధారపడి పనిచేయడానికి పిలువబడ్డారు. సో అది గమనించుకుంటూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఈ పిలుపు మీకు అర్థమయ్యి వాళ్ళకి అర్థం కాకపోతే దేవుడు వారిని సెట్ చేస్తాడు. మన మోషే సిప్పోరా సందర్భంలో చూసేది అదే. కాబట్టి ఇక్కడ సేవకుడు సేవకురాలు వీళ్ళిద్దరు కూడా ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము శారాలను మనం చూస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటి ఇచ్చిన వాగ్దానం నీ సంతానమందు అన్నాడు. నీ సంతానం అంటే అక్కడ ఆయన శారాకు కూడా అబ్రహాముకి ఇచ్చినంత ఘనత ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాం ఒక్కడుండి శారా లేకపోతే సంతానం ఎలా వస్తుంది? కాబట్టి అబ్రహాముకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో శారాకు అంత ఇచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే వాక్యం ఎరిగామని చెప్పుకుంటున్న సంఘాలలో వాక్యం చెప్పే సేవకుని గనపరుస్తారు కానీ మరి రహస్యంగా ఉండి గుడారంలో ఉండి పనిచేసి రొట్టెలు పిసికి పరిచర్య చేస్తున్న సేవకురాలు మాత్రం చిన్న చూపులు చూస్తారు. వారిని వారి విషయంలో సరైన ఆలోచన కలిగి ఉండరు. నేను ప్రాక్టికల్ గా ఇది చూశాను. ఏమంటే సేవకుడు చనిపోతే సేవకురాల గురించి ఆలోచించరు. ఇటువంటి పరిస్థితులు కొంతమంది చక్క చేసుకుంటున్నారు. నేను చూసింది ఏంటంటే కొన్ని పరిచర్యలు అయితే సేవకురాలని సపోర్ట్ చేయటం, వారి సేవకుడు చనిపోయిన తర్వాత వారికి కొంత ఫండ్ పంపించడం, ఎలాగో సంఘాలు సపోర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం సేవకురాలు సేవకుడు అనే దగ్గర పాస్టర్ గారు ఒక్కడనే ప్రభు పిలిచాడు అని అనుకోవద్దు అనమాట. ఎందుకంటే సిస్టర్స్ కి చాలా సార్లు ఈ ఆలోచనలు కూడా వస్తాయి. ఏమని మనం ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది, అలా చేస్తే ఇలా చేస్తే బాగోదు. ఎందుకంటే నువ్వు లేవీయుడివి, నువ్వు దేవుని పరిచారకుడివి, నిన్ను దేవుడు తన పని కొరకు పిలుచుకున్నాడు. ఆ పనే నీ ఆహారం. యోహాను సువార్త 4లో యేసు ప్రభు చెప్పారు, మీకు తెలియని ఆహారం నాకు ఉందన్నాడు. కాబట్టి ప్రభు మనకిచ్చిన పని ఆహారం. కాబట్టి ఏ విధంగా కూడా వేరే విధంగా కొనసాగకూడదు అనమాట. ఎందుకంటే లూకాసు వార్త 16:13లో ఎవడునో ఇద్దరు యజమానులకు మరి దాసుడుగా ఉండనేరుడు అని చెప్పాడు. సో గమనించండి, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే అగ్రపీఠం మీద మనమే కూర్చోకూడదు. ఎవడైనా వచ్చి అగ్రపీఠం దిగమని మనకు చెప్తే చాలా అవమానం. అలాగే సేవకునిగా గుర్తించబడాలని అనుకోవద్దు. ఎప్పుడు వరకు అంటే నిన్ను ప్రభు పూర్తిగా పిలిచేంత వరకు. 2, నువ్వు సేవకుడిలాగా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు రానంత వరకు సేవకుడు అని కాకుండా నేను ఈ మందను కాస్తున్నాను, ప్రభు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి నేను ఉపదేశకుడుగా ఉన్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అని చెప్తూ ఉండాలి. ఎప్పుడైనా ఈ విషయాలు మనం నేర్చుకోకపోతే రేపొద్దుట రాబోయే తరానికి మనం చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఈ అధ్యాయంలో మనం చదివిన దగ్గర ఏముందంటే చెరలో పుట్టి వచ్చిన వారు ఉన్నారు చూడండి. వారు ఎజ్రాతో పాటు వచ్చారు. ఎజ్రా గ్రంథంలో చెరలోనే పుట్టి చెరలో నుండి వచ్చిన వారు ఎజ్రాతో పాటు ఈ అధ్యాయంలో వచ్చారు. వారి కొరకైన ప్రత్యేకమైన బలులు ఈ అధ్యాయంలో అర్పించబడినట్లుగా మనం చదివాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం వచనం 35, చెరలోనికి కొనుకోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చారు. సో అప్కమింగ్ జనరేషన్స్ కి పరిచర్య అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు. వాళ్ళకి మనం చెప్పాలి, ఒరే సేవకుడు అంటే వేరు, ఉపదేశకుడు అంటే వేరు. సో సువార్థికుడు లేదా సేవకుడు కంప్లీట్ గా అతడు ప్రభు యొక్క పరిచర్య మీదే ఆధారపడి పోషించబడతాడు. సువార్త వల్లనే అతడు జీవిస్తాడు అని చెప్పాలి. అటువంటిప్పుడు ఏం జరిగిద్దంటే మందిరముకు క్షేమం కలుగుతుంది. ఎక్కడైతే పరిచారకుడు సేవకుడు నమ్మకంగా పోషించబడతాడో లేకపోతే ఆదరించబడతాడో ఆ సంఘానికి క్షేమం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడ ఉంటది? అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో మేము ప్రార్థన చేయటం యందును వాక్య పరిచర్య యందును
అని చెప్పాడు. చూడండి, మేము ప్రార్థన చేయటి యందును వాక్య పరిచర్య ఎడతెక్క ఉండాలి 6:30. కాబట్టి మేము వాక్యం బోధించటం మాని మరి ఏ పని చేయటం యుక్తం కాదు. మీరు అనుకుంటారు, ఆ ఉదయం వాక్యం చెప్తాడు, రాత్రి వాక్యం చెప్తాడు. నా గురించి అయితే అలాగ అనుకుంటారు. కొంతమంది ఆదివారమే చెప్తారు. మరి వారి గురించి కూడా అలా అనుకోకూడదు. దేవుడు వారిని పిలిచాడు కాబట్టి వారి విషయంలో ఆ ఆ పిలుపుకు వారు లోబడి వచ్చారు కాబట్టి వారిని మనం తగిన రీతిగా గౌరవించాలి. ఎందుకంటే వారు దేవుని వాక్యం బోధించటం మాని వారు ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. మరి ఏ పని చేయటం యుక్తం కాదు. వారికి అప్పగించిన పనిలో వారు ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ మనం 7 మంచి మనుషులను చూస్తున్నాం. ఈ మంచి మనుషులు కూడా అపోస్తులు కాదు. స్టెఫను గాని, ఫిలిప్పు గాని వీళ్ళందరూ కూడా 7 మంచి మనుషులు. కానీ అపోస్తులు మరి వారు దేవుని చేత పంపించబడ్డారు. వారు దేవుని పని మీద ఆధారపడ్డారు. వారు సంఘము ద్వారా పోషించబడ్డారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. వాక్యోపదేశకుడు ఉపదేశించు వానితో సమస్త విషయములలో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానితో సమస్త సద్విషయాల్లో పాలువాడుగా ఉండాలి అని గలతీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు చెప్పిన దగ్గరే క్రిందే ఉందంటే మరి విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేద్దాం. కొన్నిసార్లు సేవకుని భాగాలు మనం ఏం చేస్తామంటే మన పేరు కోసం దాన ధర్మాలు చేస్తాం. కొర్నేలు అయిపోతారు కొంతమంది. సేవకునికి ఇచ్చే భాగాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు సేవకునికి ఇవ్వటం కాదు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని చెప్తారు. కానీ అక్కడ మీరు గలతీ పత్రిక 6వ అధ్యాయం చదివితే మరి వాక్యోపదేశకునికి ఇచ్చేది ఉంది, అలాగే విశ్వాస గృహానికి చేసేది కూడా ఉంది. ఎప్పుడైతే మనము ఉపదేశాన్ని పొందిన వారంగా ప్రవర్తిస్తామో అప్పుడు మనం ఇతరులకు కూడా చేసే మనసు మనకు వస్తుంది అనమాట. విశ్వాస గృహానికి చేరిన వారికి అందరికీ చేసేదాన్ని పరిశుద్ధుల కొరకైన చందా అన్నాడు. వాక్యోపదేశకునికి ఇచ్చేదాన్ని వాక్యోపదేశకుని జీతము అన్నాడు. కాబట్టి శాలరీ లేదా గిఫ్ట్ అనే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11లో చదివాం. అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 8వ అధ్యాయం నుండి పరిశుద్ధుల కొరకైన చందా, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16లో కూడా పరిశుద్ధుల కొరకైన చందా అని ఉంది. సో అందుచేత ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. కొంతమంది వాక్యం ఎరగని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధుల కొరకైన చందాని వాక్యోపదేశకుని చందాతో కలిపేసి ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో మనము సేవ చేయటం అంటే ఏంటంటే ఒక ఉద్యోగం చేయటం. ఇప్పటికీ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు అట్లానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి మరి సేవకులుగా చలామణి అయిపోతున్నారు. అది సేవ కాదు, అది సేవకుని పిలుపు కాదు. మీరు అలా అనుకుంటున్నారు. ఇక్కడ సంపాదిస్తే నెలకి కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు కూడా వాటిని విడిచిపెట్టి వచ్చి పరిచర్యలో సేవ చేయాలని నిర్ణయం చేసుకున్నారు. మరి ఆ ఆలోచనలో ఎన్నో ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఈ ధనాపేక్షను కప్పిపుచ్చి వేషధారణ వినియోగించే వారి వల్ల వీళ్ళకి చదువుకోవడం చేతగాక, ఉద్యోగం రాక ఈ పనులన్నీ చేస్తున్నారు అనేవాళ్ళు ఉంటారు. అందుకని మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఏమని చెప్తారు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తే మీకు గౌరవం ఉంటది కదా, మీరు బీటెక్ చదివారు కదా, మీరు ఇంజనీర్ కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇక అది ఇక్కడ సేవ అవుతుంది. ఇక అటువంటి సేవ వాస్తవంగా త్యాగం ఏముంది అందులో? వాస్తవం అంటే త్యాగం అంటే ఇది మన గొప్పతనం అని కాదు, కానీ అది సేవకుని పిలిపే కాదు. ఎందుకంటే ఏలియాను దేవుడు పిలిచినప్పుడు రాజుల గ్రంథంలో ఏలియాను దేవుడే పోషించాడు. కాబట్టి దేవుడే పోషిస్తాడు అనే నమ్మకంతో పరిచర్య ఆరంభంలో మనము స్వహస్తాలతో కష్టపడుతూ పరిచర్య నిలబెట్టుకోవాలి. ఆ తర్వాత సంఘం మీద ఆధారపడుతూ మనము కొనసాగించాలి. మనం ఏది కొనాలన్నా, ఏది చేయాలన్నా ఇదంతా కూడా మనము చూసుకుంటూ దాన్ని బట్టి ముందుకు వెళ్ళే వారంగా ఉంటాం. ఏది చేసినా సేవకుని జీవితం అనేది అది సంఘ ప్రయోజనం నిమిత్తమే ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే సువార్తకు పరిచారకుడు ఉంటూ ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు ఏమనంటే సంఘమునకు పరిచారకుడు, 23లో సువార్తకు పరిచారకుడు అని చెప్పాడు. ఈ విషయాలు నాతో
మాట్లాడిన సహోదరులు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది. రాము మాట్లాడాడు ఒకసారి. సో అంటే సేవకుడు అంటే కంప్లీట్ గా పరిచయం మీద ఆధారపడి ముందుకు కొనసాగి ఆయన మీద డిపెండ్ అయ్యి పని చేయాలి. సో అటువంటి పిలుపు మరి త్యాగంతో కూడింది కదా అనే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి. ఎస్, అయితే సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది అన్నట్టు ఖచ్చితంగా సేవకుని యొక్క భాగ్యం చాలా గొప్పదండి. మన ఇష్టం వచ్చిన రాజకీయాలన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు సంఘాల్లో ఉన్నారు. కావాలని మన ముందే ఉపదేశకుల్ని హెచ్చిస్తూ సేవకులను తక్కువ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఉద్యోగం చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, ఈయన ఫలానా ఫలానా అని చెప్తారు. ఒకవేళ అతడు డాక్టర్ అనుకోండి, ఈయన ఫలానా ప్రొఫెషన్ లో డాక్టర్ గా పనిచేస్తూ సేవ చేస్తున్నాడు అని చెప్తారు. కానీ ఆ వైద్యుడి కంటే సేవకుడే గొప్ప వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఎజ్రా అందరినీ చూశాడు, కానీ అందులో లేవీయుడు లేడు. వెంటనే లేవీయుడు కొరకై పంపించాడు. మెరారీయుడిని తిరిగి తీసుకొని వచ్చారు. ఆ మంత్రులు మెరారీయుడిని పంపించారు. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని వినండి. సేవకుడు, ఉపదేశకుడు అనే సంగతి మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థమైన రోజు మనము వాస్తవంగా ఈ విషయాలను ఆలోచిస్తాం. ఈవెన్ మీరు కానుక పెట్టేటప్పుడు కూడా ఇతడు సేవకుడా, ఉపదేశకుడా అని ఆలోచించాలి. లేకపోతే మీరు చేసే పనుల వల్ల కొంతమంది బుర్రలు పాడైపోతాయి. ఎట్లా పాడైపోతాయంటే, వాళ్ళు వాస్తవం తీసుకోకూడదు. ఎందుకంటే ఇది సేవకుని భాగం అని వాళ్ళు చెప్పాలి. ఏమని చెప్పాలంటే, మీరు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు చెప్తారు, ఇవి ఛార్జీలకు ఇచ్చామన్నారు అనుకోండి, సో దాని ఛార్జీలకు వాడాలి. ఛార్జీలకు కాకుండా, లేదు మీరు సేవకుడిగా మీకు ఇచ్చాము అని అంటే, నేను సేవకుడు కాదు, నేను ఒక ఎంప్లాయీని, నేను గవర్నమెంట్ ఉద్యోగిని అని వాళ్ళు చెప్పాలి. చెప్పకుండా తీసుకున్నాడంటే అతడు దొంగ. ఎందుకంటే అది సేవకుని భాగం. సేవకుని కొరకై 2 ముఖ్యమైన భాగాలు ప్రతిష్ఠించాడు దేవుడు. దాని గురించి రాస్తూ ఏం చెప్పాడు తెలుసా? లేవికాండంలో అభిషేకమును బట్టియే కదండి, మనం చాలాసార్లు వింటాం. అయినా ఈ ఉదయకాలం చదువుకుందాం. వచనం 35లో అభిషేకమును బట్టియే అనే మాట 2 సార్లు రాశాడు అక్కడ. మీరు చదవండి. సేవకుని అభిషేకమును బట్టియే. మీరు ఎలా కూడా ఆలోచన చేయండి. మీరు ఎందుకు కొంతమంది ఉపదేశకులు కానుకిచ్చేవాళ్ళు, మీరు ఎందుకు వాళ్ళని సేవకుడు అవ్వాలని ప్రోత్సహించరు? ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడారా? నువ్వు సేవకుడు అవ్వాలి, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి రావాలంటే వాళ్ళు కొంతమంది రావటానికి ఇష్టపడరు. ఓకే, నేను ఈ మీటింగ్ లో ఉన్న అందరితో వాక్యం ద్వారా ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా సేవకుని భాగం సేవకునికి ఇవ్వండి. అభిషేకమును బట్టి అది అతనికి ఇవ్వబడింది. ప్రతిష్ఠితమైన కుడి జబ్బ, అల్లాడించిన బోర, ఈ 2 కూడా లేవీయులకే, ముఖ్యంగా యాజకులకే. ఆ 2 ఎవరికి పడితే వాళ్ళకి పెట్టకూడదు. పెడితే ఏం జరిగిద్దంటే సేవకుని పిలుపు హీనపరచబడుతుంది, సేవకుని పిలుపు ఘనపరచబడుతుంది. ఎందుకంటే ప్రభు వారిని పిలిచిన దినాన్న, ప్రభు వారిని చేరదీసిన దినాన్న అనే మాట రాశాడు. ఉందా మాట? ఈ అధ్యాయం మీరు చదవండి. చాలా చక్కగా ఈ అధ్యాయంలో రాశాడు. ఏమనంటే, ప్రభు వారిని చేరదీసిన దినమందు వాటిని నిర్ణయించాడు అన్నమాట. చేరదీశాడంటే అర్థం ఏంటి తెలుసా? చేరదీశాడంటే అర్థం ఏంటి? అందరికీ అన్ని భాగాలు ఇచ్చాడండి. లేవీయుల గురించి ఏమన్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం 18:2, నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. మిమ్మల్ని ఎవరు చేరదీయరు, నేను చేరదీసుకున్నాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను. అందరికీ అన్ని ఇచ్చేసావు. లేవీయులు చూస్తున్నారు, అందరికి అన్ని ఇచ్చేసావు. యూదులకు యెరూషలేము ఇచ్చేసావు, బెన్యామీనులకు యెరూషలేము ఇచ్చేసావు, మనష్య అర్ధగోత్రపు వారికి యొర్దాను అద్దరినే ఇద్దరిని ఇచ్చావు, రూబేనీయులకి ఇచ్చావు, గాదీయులకి ఇచ్చావు. మరి మాకేమి ఇవ్వలేదు? ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని చేరదీసుకున్నాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను, నేనే మీ స్వాస్థ్యం అని చెప్పాడు. ఆ నమ్మకంతో వాళ్ళు పిలువబడ్డారు. ఆయన భుజాల మీద ఉండి పోషించబడటానికి వాళ్ళు పిలువబడ్డారు. అలా పిలువబడిన వారిని హీనపరచడం తగునా? అలాగూ చేరదీయబడిన వారిని మనము వారి భాగం తీసి ఇతరులకు పంచిపెట్టడం సరి అయినా అని ఆలోచన చేయాలి. కాబట్టి ముఖ్యంగా పెద్దలకు,
సంఘాన్ని నిర్వహించే వారికి, సేవకులకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, సేవకుని యొక్క భాగాన్ని ఎప్పుడు కూడా మనం ముందుగానే సిద్ధపరిచి దాన్ని భద్రపరచాలి. దాన్ని వారు వచ్చినప్పుడు వారికి ఇచ్చి పంపించాలి. ఇది మన పరిచర్లో మనం అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే ఉపదేశకులు చాలా మంది ఉంటున్నారు. ఈ ఉపదేశకులందరూ పరిచర్యకు రండి అంటే ప్రభు పిలిస్తే వాళ్ళు ఎద్దులను కోసి పొలాల్లో రాలేకపోతున్నారు. సో మన ఎవరు ఎలీషా చేసిన పని చేయలేకపోతున్నారు. ఎలీషా తాను పిలువబడిన రోజున ఏం చేశాడు? మొత్తం ఆ దున్నే ఎద్దులన్నిటినీ కోసి వంట చేసి పెట్టేశాడు. అంటే ఇప్పుడు మనం ఎద్దు వంట గురించి మాట్లాడుకోవట్లేదు. ఆయన ఆ ఎద్దులు లేకుండా చేసాడు. అది విషయం ఏంటంటే మళ్ళీ నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడలేదు. కాబట్టి మేబీ దేవుడు ఆశీస్సుని పిలిస్తే మరి ఇంటి వారు ఒప్పుకుంటారా? ఆంటీ ఒప్పుకుంటుందా? ఎందుకంటే మా అమ్మే ఒప్పుకోలేదు. మా అమ్మ మళ్ళీ సేవకుని కూతురు. వెంటనే తిట్టిందనమాట. నేను సేవా పిలుపు గురించి చెప్తే ఇప్పుడు కొంతమంది అంటారు, అలాగెందుకు తిట్టారు పాస్టమ్ గారని. మీ పిల్లల్ని ఇస్తారా? నీకు ఒక్కడైనా నీకు కుమారుణ్ణి నువ్వు నాకు వెనుక తీయలేదు అన్నాడు అబ్రహాం గురించి కదండి. మనం పాడతాం అన్నమాట. నా వెండి నా కనకంబు నా తండ్రి గైకొనిమి. వెండి కనకం నీకే అంటారా? ఈ ముక్కుల్లోని చెవుల్లోని పెట్టుకొని తిరుగుతారు. ఎప్పుడైనా అవి తీసేసారా? నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి అని పాడతారు కానీ ఇస్తారండి. కాదు కదా. అలాగే పిల్లల్ని కూడా ఏమంటారు? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చినా చాలునా? గర్భఫలం నీకిచ్చినా చాలునా? జ్యేష్ఠపుత్రుడు నీకిచ్చినా చాలునా? కొన్నిసార్లు అంటారు, నేను ప్రభు కొరకు నా కుమారుణ్ణి ఇస్తానంటారు. ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడే కావాలంటాడు ప్రభు. లేదు లేదు లేదు, వాడు కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అంతే. హోప్ నెంబర్ 3ని అడగండి చెప్తాడు మీకు ఆయన. ఇంకా 3 సంవత్సరాలే ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు ఏం చేసేయాలని? ఒక ప్రక్క ప్రవచనం వినేస్తున్నారు, ఇంకో ప్రక్క ఏమో ప్రవచనం వింటూనే దురద చేవన్నమాట. ఏమంటే నిజంగా 3 సంవత్సరాలు ప్రభు రాకపోతే ఇప్పుడు నా పిల్లోడిని గాని నేను మానిపించి సేవకి ఇచ్చేస్తే ఏమైపోతాం? నేను సేవకు వచ్చేస్తే ఏమైపోతాం అని అనుకుంటున్నారు. మరి ఇలా అనుకునే వాళ్ళకి కూడా తర్వాత రెవల్యూషన్స్ దేవుడు ఆపేస్తాడు ఖచ్చితంగా. ఆపేయాలి కూడా. ఎందుకంటే ప్రత్యక్షతను గణపరచిన వాడికి ప్రత్యక్షతలు ఎందుకు? రాత్రి మీటింగ్ ఒక ఆమె వచ్చిందనమాట. అంటే మొన్ననగా ఫోన్ చేసింది నాకు. నేను మెడికల్ టెస్ట్‌కి వెళ్తున్నాను పాస్టర్ గారు గురువారం అని అనింది. నేను అన్నాను, రండమ్మా బుధవారం మీటింగ్‌కి రండి, వాక్యం విని ఎల్దురు, ప్రార్థన చేస్తానన్నాను. ఇంతకు ఆమెను దగ్గర పెట్టి దేవుడు రాత్రి నాతో ఏం చెప్తున్నాడు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి లాభం సంపాదించుకొని చెప్పుకొని వారులా రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు. ఇది చదివిస్తున్నాడు ఆయన నా చేత. నాకేం గుండె జల్లుమంటుంది ఆవిడతో చెప్తే. ఆవిడేమంటదో అసలు రమ్మని ప్రార్థన చేయమని చెప్పి ఇది చదివిస్తాం ఏంటి నేను అని అనుకున్నాను. గాని ఇక మనం ప్రవచన కాంతిలో ఉన్న ఆవిడ పేరు క్రాంతి. మనం ప్రవచన కాంతిలో ఉన్న ఆవిడ పేరు క్రాంతి. కాబట్టి ఆ క్రాంతి గారికి ఈ కాంతి చెప్పలేదు. మరి ఏం చెప్తాం? మరి వాళ్ళేమో కంటిన్యూస్ గా వాక్యం వినరు. కానీ కంటిన్యూస్ గా వాక్యం వినే చాలా మంది కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నారనమాట. ఏం చేయాలి? ఏ ఉద్యోగం చేస్తే మంచిది? ఆలోచన చేయండి. ఎప్పుడైనా భూమిని అమ్మేటప్పుడు, భూమిని కొనేటప్పుడు ఇశ్రాయేలుకో లెక్క ఉంది. ఏంటది? జుబులీని బట్టి వాళ్ళు లెక్క పెట్టుకొని భూమిని అమ్మాలి, భూమిని కొనాలి. అంటే సునాద వత్సరాన్ని లెక్కలోకి తీసుకొని అమ్మాలి, కొనాలన్నమాట. ఎందుకంటే సునాద వత్సరంలో ప్రతి భూమి ఏమైంది? విడిపించబడుతుంది. అలాగే మనం కూడా ర్యాప్చర్ను మైండ్ లో పెట్టుకొని అమ్మకాలు కొనుగోలు చేయాలన్నమాట. ఏది కొన్నా ఏది అమ్మినా ఈ ర్యాప్చర్ డేట్ ని మనం మైండ్ లో పెట్టుకొని ఇది చేయటం వల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది అనేది మనం చేయాలన్నమాట. సో అటువంటి ఆలోచన నిజంగా మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆశీష్ గురించి చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు ఆశీష్ అమ్మాయి నన్ను వదిలేసాడు అనుకోకుండా మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ప్రభు పిలుస్తాడండి. ప్రభు పిలిస్తే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మంది కనపడితే వాక్యం చెప్పడం ఈజీయే. కానీ ఇప్పుడు అందరూ చక్కగా వాక్యం చెప్పించుకొని అన్న హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక ఫోన్ చేయండి అన్నాడు అనుకోండి. అప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి లెక్క పెట్టుకుంటాడు. ఇదేంట్రా వాక్యం చెప్పాను, వీళ్ళు నేను సేవకుడు అని తెలీదా? వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళమన్నారు కానీ నా ప్రయాణం గురించి కానీ
నా విషయం వీళ్ళు ఏం ఆలోచించలేరే, అప్పుడు అతడు ప్రభు వైపు చూస్తాడు. అప్పుడు అతడు పైకి చూస్తాడు. అదే ఆ మరి చిన్నోడికి ఇచ్చినట్టుగా అమ్మగారు 5 రొట్టెలు బాక్సులో పెట్టి పంపించేసింది అనుకోండి ఆశీష్, ఆ రొట్టెలు తీసుకొని తినేస్తాడు. లేదుగా, ఇప్పుడు ప్రభు రొట్టె మీద ఆధారపడాలి. ఆయన సన్నిధి సముఖపు రొట్టెల మీద ఆధారపడాలి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తాడు, తన మైండ్ అంతా కూడా ప్రభు నన్ను ఎలా పోషిస్తాడు అనే దాని మీద అప్పుడు ప్రభు పని నమ్మకంగా చేస్తాడు కదా. రాము, గొడవ పడుతున్నామండి? లేదండి, లేదు, నాన్నగారితో అయితే పర్లేదు, గొడవ పడుకో. ఇప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ పని చేస్తే ఇంకో చోట పని చేస్తే అనుకూలత ఉందా నీకు? పెద్ద గొడవే, వీడియో ఆఫ్ చేసాడు. సర్లే, తర్వాత మాట్లాడతాడులే. కానీ ఏం ప్రశాంత్, సైడ్ బిజినెస్ ఏమైనా పెట్టావా? టీచరేనా నువ్వు? పెట్టా, పెట్టేసే, ఏదో ఒకటి పెట్టు. పెడితే కదా అప్పుడు గవర్నమెంట్ నుంచి నీకు తెలుస్తుంది, మేము రిపోర్ట్ ఇస్తాం నీ మీద. దేవుని పని చేస్తూ కూడా ఏది చేయటానికి లేదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంట డాక్టర్స్ అందరికీ ఆయన అనుకూలత ఇచ్చాడంట. ఏమనంటే మీరు సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవచ్చని. ఇప్పుడు నిజం చెప్పండి, గవర్నమెంట్ డాక్టర్స్ చాలా మంది వాళ్ళు సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటే ఏం చెప్తారండి చెప్పండి? మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళు చిన్నగా రమ్మంటారు అనమాట. వాళ్ళకి ఇక్కడ పని చేసేదానికంటే అక్కడే వాళ్ళ మనసు ఉంటుంది. సో చాలా మంది ఎలాగూ పనిచేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవడుని ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎందుకంటే పేతురు చెప్పాడు అనమాట, మేము ప్రార్థన మీద వాక్య పరిచర్య మీద మేము ఆధారపడాలి. అందుచేత మన పరిచర్యలో కూడా ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే లేవీయుడు ఎవరో గుర్తించాలి. లేవీయుడు ఎప్పుడైనా మనం మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఉపదేశకులతో పాటు లేదా సేవకులతో పాటు ఉపదేశకులను వేయాలి తప్ప ఉపదేశకులతో పరిచర్య నడిపించకూడదు. ఇందులో ఓ స్వార్థ ప్రయోజనం కూడా ఉంది. ఉద్యోగస్తులతో మనం మీటింగ్స్ పెట్టుకుంటే వాళ్ళు కానుకిచ్చి పంపించక్కర్లేదు, అలా చేద్దామని. నేను ఇలా అడుగుతాను, ఫంక్షన్కి ఎందుకు ఆలోచించరు? ఎలాగా ఫంక్షన్స్కి ఎందుకు ఇలా ఆలోచించరు? ఇప్పుడు ఫంక్షన్లకి విపరీతమైన ఖర్చులు చేస్తున్నారు కదా. ప్రతి చిన్న ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్లో, చచ్చిపోయినందుకు ఫంక్షన్లో, ఈ ఫంక్షన్లు అన్నిటికీ ఎంత ఖర్చు పెడుతున్నారు. దేవుని పని చేసేటప్పుడు ఎందుకు కక్కుర్తి ఆలోచనలు వస్తాయి కొంతమందికి. సేవకుడికి ఇచ్చేది ఇవ్వకుండా ఉండటం కొరకు ఏం చేస్తారంటే ఉద్యోగం చేస్తూ పని చేసేవాడిని పిలుస్తారన్నమాట. అట్లా పిలిస్తే ఏం చేయొచ్చు? ఇప్పుడు ఎలాగో మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీకు ఏమి ఇవ్వక్కర్లేదు. అలాగ మనం చేస్తే అది అసలు సేవేనా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రసంగాలు, బారు ప్రసంగాలు, బల్లగుద్ది ప్రసంగాలు. ఏమని? నువ్వు దేవుని కొరకు ఏం నమ్మకంగా జీవిస్తున్నావు, నువ్వు దేవుని కొరకు ఏమి ఇచ్చావు, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తుని, ఇవన్నీ కథలండి వాస్తవంగా. ఎందుకంటే లేవీని యొక్క పరిస్థితులు, దేవుని సేవకుని యొక్క పరిస్థితులు సేవలోకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది కదండి. దిగునోడికి ఏం తెలుస్తుంది? దాని లోతు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ పిలుపులోనికి వస్తేనే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు అపార్థం చేసుకొని మాట్లాడే వ్యక్తులను కూడా భరించాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ ఎదుర్కోవాలి కదా. అందుకనే కృపానిధి ఏమన్నాడంటే, సేవ అప్పుడే సేవ ఏంటి, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అన్నాడా లేదా అడగండి. ఇప్పుడు చూడండి, నా జోలికి రాడలే ఈరోజు, నేను దొరకను అనుకున్నాడు. ఎందుకు దొరకడండి? ప్రభు మాట్లాడితే అందరి గురించి వచ్చేసిద్ది. ఎవరి గురించి మాట్లాడాలి? ప్రభు వాళ్ళ గురించి. మీరు కొంతమంది ఒప్పుకోరు కానీ వాస్తవంగా, ఎందుకంటే ఒప్పుకుంటే మీరు దొరికిపోతారని. నా అభిషేకం, నా నడిపింపు చాలా మందికి తెలుసు. ఎందుకంటే కరెక్ట్ గా నేను ఎవరి గురించి మాట్లాడతానో వాళ్ళు చెప్తారు తర్వాత. ఏమనంటే మీరు మాట్లాడతారు. రాత్రి కూడా నేను వాక్యం చెప్తే ఏమన్నానంటే, ఇన్ కేసు యేసు ప్రభు వస్తే మీ ఇంటి తాళాలు ఎక్కడ పెడతారు? మరి శ్రమల కాలంలో ఎవరైనా మీ ఇంటిని వాడుకుంటారు కదా అని నేను చెప్తుంటుంటే వాళ్ళు అందరూ నవ్వారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు అదే డిస్కస్ చేసుకున్నారంట. ఖచ్చితంగా అట్లానే ఉంటది. ఇప్పుడు కృపానిధికి అదిపోయానంటే అర్థం ఏంటంటే, కృపానిధి చాలా యుద్ధం చేసేస్తా ఉంటాడు చెల్లితో. ఏమని? అసలు నువ్వు లేనిపోయింది బర్నబాస్ అన్నకి ఎక్కించుకున్నావు, బర్నబా అన్నతో నువ్వు దీని గురించి అసలు మాట్లాడు, ఈ టాపిక్ దీకు నువ్వు అసలే, ఆయనకి దొరికితే మాత్రం ఆయన నన్ను ఆడుకుంటున్నాడు అని అంటాడు కృపానిధి.
అలా అనవులే, నువ్వు చాలా మంచోడు. ఎందుకంటే నీ పెంపకం చాలా విశ్వాస జీవితంలో నీ పెంపకం చాలా మంచిది. కాబట్టి నేను కూడా ప్రేమతో ఏం చెప్తున్నానంటే, ప్రభు నిన్ను పిలిస్తే సమస్తం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. ఇన్ కేస్ నువ్వు ఎప్పుడైనా ఆయనకి తెలియకుండా సముద్రం దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడికి వచ్చేస్తాడు ఆయన. వచ్చేసి ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావురా అని అడుగుతాడు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఇక వస్త్రహీనుడై పేతురు చెప్పాడు అనమాట. రాత్రంతా మేము చేసాం, ఏం ప్రయాసపడ్డా. నేను పిలిచింది దేనికి? నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఏ వల పట్టుకోమన్నాను? ఏ వల విడిచిపెట్టమన్నాను? మళ్ళీ ఆ వల ఎందుకు పట్టుకున్నావు? కదండి. ఏం వింటున్నారా? వాక్యం వింటున్నారా? నిద్రపోతున్నారు? పాటలు మీరు పాడతారేంటండి? సేవకుడు పాడాలి. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది అని పాడేవాళ్ళందరూ మరి సేవకు రారే? పాట మాత్రం పాడడానికి మైక్ దొరికింది కాబట్టి మైకులు తినేస్తారు. మళ్ళీ దానికి ఎఫెక్ట్ పెట్టాలి. సేవకుడా నీ భాగ్యం ఎంత సేవకుని భాగ్యం ఎంత గొప్పదో నువ్వు సేవకు రావాలి. పరిచర్యకు ప్రభు పిలిస్తే రావాలి. అలా వచ్చినప్పుడు ఎన్నో నిందలు పొందాలి. మళ్ళీ వెనక్కి తిరగొద్దు. నేను ప్రేమతో చెప్తున్నాను. ఒక్కసారి ముందుకొచ్చారు, ఇక వెనక్కి తిరగొద్దు. మీరు వెనక్కి తిరగాలనే మీకు శ్రమలు వస్తాయి తెలుసా? పరిచర్లోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలులు ఐగుప్తులోంచి రాగానే ఫస్ట్ వచ్చిన శత్రువులు ఎవరు? నిర్గమాకాండం 17వ అధ్యాయం. అమాలేకీయులు. ఉద్దేశం ఏంటి? వెనక్కి తిప్పాలని. నౌ మై టైమ్ ఈజ్ అబౌట్ సందీప్ బ్రదర్, హోప్ నెంబర్ 22. సందీప్ అన్న, నీ గురించి మాట్లాడమన్నాడు ప్రభు. నీ గురించి చెప్తున్నా. ప్రభు పిలిచిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ఆలోచనలన్నీ కూడా అమాలేకీయులు, శత్రువులైన అమాలేకీయుల రూపంలో వస్తాయన్నమాట. యాత్రికుని ప్రయాణం చూసారా మీరు? యాత్రికుని ప్రయాణం పుస్తకం చదివారా? జాన్ బనియన్ గారు రాసింది. లేకపోతే కనీసం మీకు కొంచెం ఐడియా ఉందా దాని గురించి? సో అతడు నాశనపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని వస్తాడు. తిరిగి అతని ప్రలోభి ఏం చేయాలనుకుంటాడు? మళ్ళీ నాశనపురానికి తీసుకొని వెళ్ళాలని వస్తాడు. ప్రలోభి అంటే ప్రలోభాలు. సో ప్రలోభాలు ఎన్నొచ్చినా కూడా అతడు చెప్తాడు, లేదు లేదు, నేను ముందుకే వెళ్తా. నేను సాగేద యేసునితో నా జీవిత కాలం అంతా నీ వెను తిరగను అనే తీర్మానంతో రావడం. మనతో ఉన్నవాళ్లే మనం వెనక్కి తిరిగి వచ్చేయమని పిలుస్తారండి. ఇక ఆ శబ్దం వినొద్దు. ఇక ఒక్కసారి ప్రభు పిలిచాడు, ఇక స్పష్టంగా ఆ పిలుపును నిత్యం చేసుకోండి. వాక్య ఆధారాలు, వచ్చిన ఆధారాలు దగ్గర పెట్టుకోండి. ఈ వాయిస్ ద్వారా ప్రభు నన్ను పిలిచాడు, ఈ లేఖనం ఇచ్చి ప్రభు పిలిచాడు, ఈ వచనం ద్వారా ప్రభు పిలిచాడు. సో నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఇంక వెనుక తిరిగేదే లేదు అని మీరు నిలబడాలి. ఎందుకంటే ఆత్మ ప్రభు యొక్క నడిపింపులు యెహెజ్కేలు గ్రంథంలో ఏముందంటే, వెనుకకు తిరుగక అవి ముందుకే సాగుతున్నాయి అనే మాట నాకు చాలా ఇష్టమైన మాట. మీరు కూడా ఎప్పుడైనా ఇది చదివినప్పుడు ధ్యానం చేయండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, వెనుకకు తిరుగక. వెనక్కి తిరగడానికి లేదు. ఇక ప్రభు బలపరుస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, చూసుకుంటాడు. సో వెనక్కి తిరగద్దు. ప్రభు స్తోత్రం చెప్పండి. మీ కడుపులో ఎంతమంది గర్భాల్లో సేవకులు ఉన్నారు నాకు తెలియదు, లేదా ఎంతమంది చేతుల్లో సేవకులు ఉన్నారు తెలియదు. కొంతమంది గర్భంలో సేవకుడు ఉన్నాడు, కొంతమంది చేతుల్లో సేవకుడు ఉన్నాడు, కొంతమంది నేరుగా సేవకులు ఉన్నారు. కాబట్టి వారి విషయంలో మీకు కూడా ఉపదేశం. అమ్మా తల్లులారా, మీకు కూడా ఏం చెప్తున్నానంటే, మనోహ దంపతులు సంసోనికి ఏం చేయాలో దేవుడు చెప్పాడు. ఆ బిడ్డ ఎట్టివాడగునో అతనికి మేము ఏం చేయాలో మాకు చెప్పమన్నారు. సో తల్లులు కూడా మంచి ఉపదేశం చేయాలా వద్దా? తీతుపత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? యవ్వన స్త్రీలు మంచి ఉపదేశం చేయాలి కదండి. మేక తల్లి ఏం చేసింది? మేకను పాడు చేసిందండి. సో అలా చేయొద్దు. నిజంగా ఒక మంచి తల్లి యూనికే తిమోతికి. అలాగూ సేవకులకు మంచి తల్లులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు నిన్ను ప్రభు పనికి పిలిచాడు, నువ్వు ఏమైనా ప్రభు పనిలోనే ఉండాలి, నువ్వు వెనక్కి తిరగకూడదని చెప్పే తల్లు ఉన్నారు. కానీ చెవుల్లో దురద చెవులకి మరి చెడ్డ సందేశం చెప్పి, పనికిరాని మాటలు చెప్పి వెనక్కి తిప్పేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వెనక్కి తిరిగితే రేపొద్దుట మనం చాలా లెక్కలు చెప్పాలి ప్రభు దగ్గర కదా. మరి సంతృప్తి నుండని ఎరగాలి.
ఇందులో మరి అంతకుముందు నేను అలా పెరిగాను, ఇలా పెరిగానంటే కుదరదు. ఇయన్నీ ఎదుర్కొని ఫేస్ చేస్తూ ముందుకు సాగాలన్నమాట. ప్రభు మన ప్రతి అక్కర తీరుస్తాడండి. చాలా సార్లు ఈ వాక్యాలు చెప్తుంటుంటే నాకే ఎంతో ఆదరణగా ఉంటదన్నమాట. ఎందుకంటే ఒకవేళ ప్రభు సేవకు పిలవకపోతే రేపొద్దున ఆ పిలుపు కావాలన్నా దొరకదు కదా! మరి ఇచ్చాడు, నడిపిస్తున్నాడు, సాగిపోదాం. పౌలురాజు గారి గురించి ఓ మాట చెప్పాలి. ఉన్నాడా? ఏన్నా? మంచి ఉన్నానన్నా. ఉన్నాడా? ఆర్గానిక్ బిస్కెట్లు వదిలేసి సేవకు రమ్మంటే వస్తారా? వచ్చేస్తానన్నా. రెడీ. హ్మ్. ఎందుకు పని చేయడం కష్టంగా ఉంది. మరి అక్కను కూడా వదిలిచ్చేయాలి మరి ఆడ నుంచి. లయన్స్ క్లబ్ నుంచి. అలాగేనండి. హ్మ్. సరే ముందు అందరిని చూసుకోండి అటు ఇటు. మరి ఎక్కడి నుంచైనా పడినా పడతాయి మీద. చూసుకొని చెప్పండి ఆన్సర్. ఏదైనా మీద అడింది అనుకోండి, పాస్టర్ గారు మీ వల్ల నా మీద అది అడిపోయింది, ఇది అడిపోయింది అని చెప్పండి. చూసుకొని ఆన్సర్లు చెప్పండి. సో వినండి జాగ్రత్తగా. పౌలురాజు గారు ఆయన ఒక్కడే మునగటం కాకుండా ముగ్గురికి బాప్తిస్మం ఇచ్చాడు. ముగ్గురు పేర్లు నేను చెప్పనులే. ఈయన సేవకులను కూడా లాగేస్తున్నాడు అందులోకి. దేవుడు దెబ్బ కూడా ఎత్తాడు మరి జాగ్రత్త. ప్రభు పని కొరకు దేవుడు ఎవరిని పిలిచాడు వాళ్ళని వదిలేయండి. నాకు కూడా చెప్తాడు, పాస్టర్ గారు మీరు చిన్నగా పక్కన 2 బిస్కెట్ ప్యాకెట్లు అమ్మేస్తా ఉంటే మీకు అది గడిచిపోద్ది, ఇది గడిచిపోద్ది అంటాడు రేపొద్దుట. ప్రభు పని అంటే తప్పకుండా అలాగే సాగాలన్నమాట. ఇలా నమ్మకంగా యోగ్యంగా పనిచేసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందుని బట్టి ప్రభు స్తోత్రం. శామ్యూయల్ పీటర్ గురించి కూడా మాట్లాడుతున్నాను. ప్రభు పనికి పిలిస్తే యవ్వన వయసులోని రావాలి. ఎందుకంటే ఇక నీకు పెళ్లి లేదు, ఏమి లేదు. మీ డాడీకి చెప్పు ఫస్ట్. డాడీ అన్నయ్య చెప్పాడు 3 సంవత్సరాల్లో ప్రభు వస్తున్నాడు కదా! పెళ్లి గొడవ ఏమి లేదు. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడంటే పేతురాన్ని పట్టుకుంటే చెప్పు నాకు. దేవుడు తల్లి గర్భమందు ప్రతిష్ఠించిన వారిని ఆయన పిలిచి ప్రత్యేకించుకొని వాడుకుంటున్నప్పుడు వారిని మీరు గుర్తించండి. ఎందుకంటే యేసు ప్రభు తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువుని వెతికారన్నమాట. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీరు ఎరుగరా 2:49. అదే విధంగా లేవీయులు కూడా ఆ మందిరం పని మీద ఉంటారు. కానీ చూడండి వారిని అక్కడే వదిలిపెట్టి వీళ్ళు వచ్చేసారు. ఎజ్రా అలాగే ఆయనతో వచ్చిన బృందం వారందరిని అక్కడే విడిచిపెట్టి వచ్చేసారు. అయితే ఎజ్రా మాత్రం తిరిగి అహవా నది దగ్గర నుంచి వారు వచ్చేదాకా కనిపెట్టి ఆ లేవీయులను తీసుకొని ఇప్పుడు ముందుకు ప్రయాణం సాగిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు వాక్యాన్ని గమనిస్తే దైవ గ్రంథంలో ఇంకొక మాట మనం చదువుకొని ఆగుదాం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం వాక్యం చూడండి. 19వ అధ్యాయం, క్షమించండి 17వ అధ్యాయం 9వ వచనం. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతను అడగగా అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, ఒక దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించారు. రైట్. 13 లేవీయుడు నాకు యాజకుడై ఉన్నందున కదండి. ఈ అధ్యాయంలో వాక్యం ఏం రాశాడంటే, ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో మరి వారు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దానిలో ముఖ్యంగా ఇక్కడ లేవీయుడు ఏం చేస్తున్నాడు? ఎవరికి సేవ చేయడానికి పిలువబడ్డాడు, ఎవరిని సంతోషపడుతున్నాడు చూడండి కదండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చెప్పండి ఎవరైనా చూడకుండా. గలతీ 1:1 సేవకులు చెప్తే బాగుంటుంది. మనుషుని మూలముగానైనా ఏ మనుషుని వలనైనను కాక కదండి. అసలు ఫస్ట్ పాయింట్ లోనే గలతీ పత్రికలో మనుషుల మూలంగా కాదు, నేను పిలువబడింది మనుషుల వల్ల కాదు, కాబట్టి నేను ఏ మనుషుడికి దాసుడుగా ఉండకూడదు అదన్నమాట. సో అందుకని గలతీలకు రాసిన పత్రిక మనం చదివితే పౌలు గారు ఒక మంచి నిర్ణయం చెప్పాడు. ఏమని? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే 1:10 నేను క్రీస్తు దాసుడను, నేను క్రీస్తు దాసుడని అన్నాడు, నేను క్రీస్తు సేవకుడిని అన్నాడు. అయితే ఈ పిలుపులో నేను ఎవరినైనా మనుషులను సంతోషపెడితే క్రీస్తు దాసుడను కాకే పోదును అని అన్నాడు.
వింటున్నారా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మేకాకు యాజకుడా లేవీడు? దేవునికి యాజకుడా లేవీడు? మెల్కీసెదెకు యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంది? అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అనే మాట ఉంది. ఆదికాండం 14వ అధ్యాయంలో ఏముంది? అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అనే మాట. ఎంత మంచి మాట ఈ మాట చూడండి. సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. నువ్వెవరు అంటే యోనా ఏమన్నాడు? ఆదికాండం 14:18 మీరు చదువుకోండి. నీవెవరు అంటే యోనా ఏమన్నాడు? ఆకాశానికి భూమికి చెప్పు, దేవుడైనా మొత్తం చెప్పు. దేవుడైనా చదవండి, వాక్యంలో ఏముందో చదవండి. నేను ఎవరి సేవకుడిని అని చెప్పాడు చూడండి. అతడు వారితో ఇట్లా నేను ఉమ్, 9వ వచనం అండి, 1వ అధ్యాయం. చదవండి. 9వ వచనం. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుడు దేవుడనై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గల వారినై ఉన్నాను. చూడండి, ఈ అధ్యాయంలో నీవు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే ఈయన క్లియర్ గా చెప్పాడు. నేను తర్షీషుకు వెళ్ళిపోతున్నాను అనే విషయాన్ని కూడా ఈయన ఇక్కడ చెప్పాడు అనమాట. ఇంతకీ నేను ఎక్కడికి పంపించబడుతున్నాను అనేది కూడా ఈయన చెప్పాడు అనమాట. అప్పుడు వాళ్ళు చాలా మిగులు భయపడ్డారు అనమాట. సో అందుచేత నువ్వు ఎవరు అంటే మెల్కీసెదెకు ఏమన్నాడు? లేదా మెల్కీసెదెకు యొక్క ఆ ప్రారంభ వచనంలో ఏమన్నా? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. మీరు చెప్పండి, మరి సర్వోన్నతుడగు దేవుని యాజకుడు ఎవరిని కలుసుకున్నాడు? అబ్రహాం గర్భంలో ఎవరున్నారు? లేవీడు ఉన్నాడు కదండి. లేవీడు ఉన్నాడు. నిజంగా అబ్రహాము గర్భంలో లేవీడు ఉన్నందుకు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? సొదొమ రాజు నన్ను ధనవంతునిగా చేయకూడదు అన్నాడు. మీ గర్భంలో సేవకుడు ఉంటే ద్రాక్షవళి నుంచి పుట్టింది కానీ ద్రాక్షని కానీ తినొద్దు అన్నట్లుగా సేవకుని కలిగిన మనం, సేవకుడు నా గర్భంలో ఉన్నాడు అనే స్పర్శ ఆయనకు ఉంది కాబట్టి సొదొమ రాజు పోషించకూడదు, దేవుడే పోషించాలి. సర్వోన్నతుడకు దేవునికి యాజకుని యొక్క ఆలోచన, సర్వోన్నతుడకు దేవునికి సేవకుని యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, ఏ మనిషికి మనం సర్వీస్ చేయకూడదు, ఏ మనిషిని మనం సంతోషపెట్టకూడదు. ఈవెన్ మీరు ఈ పిలుపును గాని నమ్మితే మీ ప్రతి ప్రసంగం అలాగే ఉంటది. వింటున్నారా? ఉపదేశకుడి ప్రసంగాలకి సేవకుని ప్రసంగానికి తేడా ఏంటంటే, సేవకుని యొక్క ప్రతి ప్రసంగం పిలుపుకు తగినట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కొంతమంది బెదిరించే వాళ్ళు ఉంటారనమాట. మాకు నచ్చే వాక్యం చెప్పు, మాకు ఇలాంటి వాక్యం కావాలని చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చెప్తారు? చాలా ధైర్యంగా, నిన్ను నేను సంతోషపెట్టాల్సిన అవసరం లేదు, నన్ను పిలిచిన దేవుడు, నేను సర్వోన్నతులకు దేవునికి యాజకుడిని, సర్వోన్నతుకు దేవునికి సేవకుడిని. సో నేను ఆయన్ని మాత్రమే సంతోష పెట్టాలి, ఆయనకు తగిన వర్తమానమే చెప్పాలి కదా. యెజబెల్ చేత పోషించబడ్డా ఏలియా? యెజబెల్ని ఎదిరించేశాడు. అహాబు రాజునే సన్నిధిని నిలబడి అన్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, ఆ జీవం గల యెహోవా తోడు అన్నాడు. కాబట్టి దయచేసి మీరు గంట ప్రసంగంలో ఎన్ని రిఫరెన్స్లు నిజంగా మంచి మనసుతో మీరు ప్రిపేర్ అవుతున్నారు? అందులో ఎక్కడైనా ఇచ్చకపు మాటలు ఉన్నాయా? ఫైనాన్షియల్ గా నన్ను సపోర్ట్ చేయాలని, ఆర్థికంగా వెళ్ళే నాకు దిక్కని వాళ్ళని సంతోష పెట్టే మాటలతో వచనాలు రాయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. పిలుపుకు తగినట్టుగానే మీ ప్రతి ప్రసంగం ఉంటుంది. చూడండి, పేతురు ఎలా పిలువబడ్డాడో పేతురు ప్రసంగాలన్నీ అలాగే ఉంటాయి. పౌలు ఎలా పిలువబడ్డాడో పౌలు ప్రసంగాలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి ప్రసంగ రూపం పిలుపుని బోలు ఉంటుంది అనమాట. మరి పిలుపు లేని వారి ప్రసంగాలు ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి. పిలుపు లేని వారి ప్రసంగాలు ఎలా ఉంటాయి? అందుకనే దయచేసి ఈ వర్తమానం వింటున్న వారు, మీరు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అనే విషయం మర్చిపోద్దు. కాబట్టి ఈ జర్నీలో ఏ మనిషిని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. అహంకారం అంటే అనుకోనియండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ బెదిరించే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఒకసారి అయితే ఒక సాక్ష్యం విన్నాను అనమాట. నువ్వు ఈ వాక్యం చెప్తే నిన్ను ఈ దరిదాపుల్లో కనబడనీయం, ఈ దరిదాపుల్లో రానీయం అని చెప్పేవాళ్ళు ఉంటారు. అయినా ప్రభు స్తోత్రం, ధైర్యంగా ఆ వాక్యాన్ని చెప్పాలి. వాక్యం ధైర్యంగా చెప్పాలంటే ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:5 చెప్పినట్లుగా
అంధకారంలో నుండి వెలుగు కలుగును గాక అనే మాట చెప్పాలంటే ఆ వెలుగు నీ హృదయంలో ప్రకాశించాలి. యథార్థత లేకుండా, దేవుని సొమ్ము విషయంలో నమ్మకత్వం లేకుండా ఉంటే నీకు దేవుడు వాక్యం ఎలా ఇస్తాడు? అది చాలా ప్రాముఖ్యమైనది. ఫైనల్ గా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. కొంతమంది ఈ నిల్వలు పెట్టుకొని డబ్బులు మందిరంలో, ఆ డబ్బుల్ని ఏం చేస్తారంటే వడ్డీలకు తిప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వాటిని అప్పులిచ్చి దాని మీద ఇన్కమ్ రాబట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి దేవుడు వాక్యం ఎలా ఇస్తాడండి? ఎందుకంటే కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును అని చెప్పి నాతో ఒక ఆయన ఇలా చెప్పాడు. ఆయన లేడులే ఇప్పుడు కాదు, మళ్ళీ ఆయన క్రీస్తు న్యాయపీఠం దగ్గర వస్తాడుగా, అప్పుడు ఇదిగో ఈయన ఆయన అని చెప్తాను మీకు. అప్పుడు దాకా ఆయన పేరు చెప్పలే. ఆయన ఏమన్నాడు తెలుసా? సేవ అంటే ఇదండి. మాకు సేవకుడు ఉండేవాడు, మీటింగ్ అయితే చాలు కారులో పెట్రోల్ బంక్ తీసుకెళ్ళిపోయేవాడు, ఫుల్ ట్యాంక్ చేయమనేవాడు. వాడేం ఫుల్ ట్యాంక్ చేసేవాడు, చేసిన తర్వాత మీరు ఇచ్చేయండి అనేవాడు, నన్ను నేను ఇచ్చేవాడిని అని అన్నాడు. మరి అంత మంచి మాటలు చెప్పావు నా గురించి. సేవకుడు అంటే ఏంటంట, వాక్యం అయిపోయాకంట రా నువ్వు కూర్చో అని తీసుకెళ్ళిపోయి బంకులోకి వెళ్ళిపోయి మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని నువ్వు ఇచ్చే డబ్బులు అనేవాడు అంట. అటువంటి వారితో తిరిగాం సార్, ఇప్పుడు మీతో తిరుగుతున్నాం సార్ అన్నాడు. రేపు వస్తాడుగా క్రీస్తు న్యాయపీఠం దగ్గర చెప్తాను. నేను అక్కడ సందర్భం ఒకటి చెప్పి ముగిస్తాను. ఫస్ట్ టైం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక కారు అద్దెకి తీసుకొని పరిచయకి వెళ్ళాం అనమాట. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు మరి, అందుకని నేను చెప్తున్నాను. వెళ్తే కరెక్ట్గా కారు అద్దెకి తీసుకున్నందుకు ఆ కారుకి 3,000 రూపాయలు వేశారనమాట ఛార్జ్. అంటే కారు అద్దె 3,000 రూపాయలు వేశారు. వాళ్ళు మీటింగ్ అయ్యాక ఇచ్చి పంపించింది అంత లేదు అక్కడ. అంటే ఏమి ఆలోచించకుండా చాలా మంది పని చేసేవాళ్ళు కూడా ఉంటారు. మీరు చూడండి, అంతకుముందు ఫుల్ ట్యాంక్ కొట్టించి మొత్తం అంతా నువ్వే మన పరిచర్లో నుంచి పరిచర్లోకి వచ్చి ఎంత త్యాగం చేసి వీళ్ళు సేవ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించకుండా సంపాదించుకున్న దాన్ని అంతటిని కూడా పాడు చేశారు. ఇప్పుడు మీరంటే ఇప్పుడు మా ఆనంద్ అన్న ఉన్నాడు. ఆనంద్ అంటే చిక్కాలు ఎవరికి తెలియదండి, భూషణం గారు అనాల. మీరు ఎప్పుడైనా చిక్కాలు వస్తే మాత్రం నాగేశ్వరరావు గారు అని అనండి, ఓకేనా? మీరు మా ఆనంద్ అన్న ఉంటాడు, పాటలు బాగా పాడతాడంటే ఆనంద్ ఎవరో తెలియదు. అలాగే మీరు నామవానిపాలెం వెళ్ళిన తర్వాత కూడా జకరియా గారు అంటే కూడా తెలియకపోవచ్చు, మీరు సత్యనారాయణ గారు అని అనండి చెప్తారు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 2 పేర్లు గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. మరి ఇప్పుడు హనోక్ గారు ఉన్నారా రాజమండ్రి లాంటి దొరుకుతాడు, దొరకడు కదా, అట్లాగనమాట. ఇప్పుడు మన నాగభూషణం గారు ఉన్నారు కదా, నాగభూషణం గారికి దేవుడు పని ఇచ్చాడు. ఇప్పుడు ఆ పని చేసుకుంటాడు ఆయన. సడన్ గా సంఘం పాడు చేసేసి మందిని అంతటిని పోగొట్టేస్తే వాళ్ళ మీదే ఆధారపడి పోషించబడేవాడికి ఏమవుతుంది? ఇలాంటి పనులన్నీ చేస్తారు కొంతమంది. సో అటువంటి మనుషుల మధ్యలో సేవ చేయాలి మరి. అందుకనే ఈ మెంటల్ గా చాలా దేవుడు మిమ్మల్ని సెట్ చేసేస్తాడు అనమాట. సేవకుని జీవితము ఇలా ఉంటది. సేవకుని జీవితం అనుభవాలు ఇలా ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ చాలా మంది యోగ్యులైన నమ్మకమైన పనివారు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. పోతే పోయింది అన్న పరిచర్య అంటారు. పోతే పోయింది, ఏమైంది? ఇంకో చోట చేద్దాం. పోతే పోయింది, నీకేం ఉద్యోగం ఉందే, నువ్వు మళ్ళీ వెళ్ళి దాని మీద పోషించబడతావు. మరి సేవకు వచ్చిన వాడికి అది ఆ మంద మీద ఆధారపడుతున్నాడు కదా, ఈ మందనంతని పట్టుకుపోతే మరి రేపొద్దున ఇతనికి పోషణ ఎలాగా? అంటే ఒకడు సంఘాన్ని పాడు చేస్తున్నాడు అంటే కేవలం అతడు సంఘాన్ని పాడు చేయట్లేదు, యాజకుని రొట్టెను కూడా కాలుతుంది అంటున్నాడు. కాలుతో అడగండి ఆనందాన్ని, చిక్కాల్లో బల్లను కాలుతుంది అన్నారు అనమాట. నిజంగా వాస్తవంగా ఆ పిక్చర్ ఇప్పుడు మనం నేటి దినాలు మన మధ్య కూడా నెరవేరుతుంది. సేవకుని నోట్లో పెట్టుకునే రొట్టెని కాలుతుంది అంటున్నారు. పని పాడు చేయటం అంటే అంత ప్రమాదం. మరి దీనికి తగిన విధంగానే లెక్కలు చెప్పాల్సి వస్తుంది ప్రభు దగ్గర. ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాళ్ళు వేరు, ప్రభు పని మీద ఆధారపడే వాళ్ళు వేరు. వాళ్ళకి ఇదే ప్రభు నియమించాడు కాబట్టి వాళ్ళ బల్లని తన్నకూడదు అనమాట. అట్లా తన్నితే ఏం జరిగిద్ది అంటే, మీరు యోవేలు గ్రంథం చదవండి, యాజకులు అంగలారుస్తున్నారు, నైవేద్యం నిలిచిపోయింది, పానార్పణం ఆగిపోయింది,
వారికి రావాల్సిన భాగాలు ఆగిపోయినాయి. వారు ఏడుస్తున్నారని చెప్పాడు. కాబట్టి మరి ఆడపిల్లల్ని ఏడిపించకూడదా అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సేవకుడిని ఏడిపించకూడదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 17లో చెప్పాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం వచ్చిన వర్తమానాన్ని బట్టి మన మధ్య ఉన్న లేవీలు మనం ఎలా చూసుకుంటున్నాం? మన మధ్య ఉన్న సేవకులు మనం కనీసం మీరు కానుకలు ఇవ్వటం కాదండి. కనీసం మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా సేవకుల గురించి? వీళ్ళు దేవుని మీద ఆధారపడి పరిచర్యలు, ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని నిమిషాలు రాజేష్ గారు ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. సో ఆయన గురించి ప్రార్థన చేయండి. తన భార్య, తన పిల్లలు, అలాగే ఇంకా ఎవరైతే పూర్తి సేవలో ఉన్నారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. అలా మీరు చేయటం వల్ల తగిన సమయంలో మీరు వారికి ఎలా సహకరించాలో ప్రభువే చెప్తారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరిని అలా నడిపించును గాక. నేను ఈ రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి ఇక్కడ ఉన్న వారందరికీ సేవకుడు ఉన్నాడు. మీ కడుపులో అన్న ఉండొచ్చు, మీ చేతిలో అన్న ఉండొచ్చు, లేదా మీరే కావచ్చు. కాబట్టి ఏదోలాగా యూ హ్యావ్ ద ఫ్యామిలీ లైన్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నమాట. మీకు అబ్రహాము లాగా కావచ్చు, మనోహ దంపతుల్లాగా కావచ్చు, సేవకునితో లింక్స్ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా మంచి ఆలోచనతో ముందుకు కొనసాగుదాం. దేవుడు మనందరిని దీవించును గాక. నేను ఇంకోటి చెప్తున్నాను, సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. నీకేమీ తక్కువ కాదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన నమ్మకంగా పోషిస్తాడు. కాబట్టి ప్రభువు వైపే చూస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రభు మీద ఆధారపడదాం. మీ ప్రతి ప్రసంగం కూడా మీ పిలుపుని పోలి ఉంటుంది. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఎవరైనా ఒక మంచి తీర్మానం చేసుకోవాలనుకుంటే ఈ ఉదయకాలం మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటిలోనే మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభువుకి చెప్పండి, నేను ఇది మొదలుకొని ఇలా ఉంటాను ప్రభువా, నన్ను అలా నిలబెట్టు, బలపరచు, కొనసాగింపు చేయి, నేను ఇక వెనక్కి తిరగకుండా నాకు సహాయం చేయి అని ప్రభువుకి చెప్పండి. మీ తీర్మానాలు ప్రభు స్థిరపరుస్తాడు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకొని పరిశుద్ధాత్మ సహాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మందిరం పని కొరకు మరి వారిని తనిఖీ చేసినప్పుడు వారిలో లేవీలు ఒక్కరు కూడా కనిపించినప్పుడు మరి మంత్రులు వెతికినప్పుడు మొరారీలు కనిపించి వారిని మందిర సేవ కొరకు ఏర్పాటు చేసినట్టు రీతిగా ఈ రోజున లేవీలు అనగా వారు సేవకులని, మందిరపు పని కొరకు నిర్మించబడిన వారని, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారని, దేవుడే వారికి స్వాస్థ్యమని, ప్రభువే వారికి స్వాస్థ్యమని, ఆయన పిలిచినవాడు ఆయనే, మందిర సేవ ద్వారా ఆయన పోషిస్తాడని, సర్వోన్నతుడైనటువంటి దేవుని సేవకులని, ఆయన్ని తల్లి గర్భమందే వారిని పిలుచుకొని వారిని ప్రత్యేకపరుచుకొని వారిని ఆయనే పోషిస్తాడని, వారి పోషణ అంతా ప్రభువే చూసుకుంటాడని. అయితే సేవకుని పట్ల పిలుపు కలిగినటువంటి సేవకులు మనం దేవుని యొక్క పిలుపు కలిగిన తర్వాత సేవలో మనం ఏ విధంగా సేవ మీదే ఆధారపడాలి, అలాగే సేవకుల్ని మనం పూర్తిగా సేవ కొరకే ప్రత్యేకించబడినటువంటి వారిని ఏ విధంగా గౌరవించాలి అన్న విషయాలు, అలాగే సేవలో ఎదురయ్యే అనుభవాల గురించి కూడా దేవుడు, అలాగే సేవ పిలుపు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దేవుడు సేవకు పిలిచినటువంటి వారు ఏ విధంగా సేవలో ముందుకు కొనసాగాలో ప్రభు యొక్క వర్తమానం ద్వారా మరి అందరితో మాట్లాడారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ సమయంలో ప్రియులు హైదరాబాద్ నుంచి మనతో సహవాసంలో ముందుకు కొనసాగుతున్న సందీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడుకుని ముగింపు చేసుకుందాం. మరి పరిచయలో సహకరిస్తున్న ప్రియుల వరకు ఇప్పటి వరకు నిలిచి వాక్యం ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం రాజమండ్రిలోను అలాగే కుమారదేవంలో జరగబోయే పరిచయల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. వీళ్ళు సందీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలండి. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, దగ్గర దేవా, నాకు అనుగ్రహించబడిన ఈ సమయం బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ సేవకుల ద్వారా మీరు ఎంతో తేటగా ప్రభావ మాతో మాట్లాడినారు, మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా విషయంలో కూడా మీరు మాట్లాడినారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన మా అందరికీ ప్రభా, మేమందరం పిలుపు కలిగిన మా ప్రజలం ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. మా జీవితంలో ప్రభా నాయన ఈ యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతలు మీరు ఇస్తూ ప్రభా మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు, మీకు వందనాలు నాయన. ఈ యొక్క సంఘంలో ప్రభా ప్రతి ఒక్కరికి పని ఉన్నది ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క నాయన నీ యొక్క వినియాడ్లో ప్రభా పని చేయాలి ప్రభా. నాయన మాకు సహాయం దయచేయండి ప్రభా, ఎలాగ ముందుకు వెళ్ళాలో నాయన. మమ్మల్ని ఏదైతే ప్రభా
వెనుకకు లాగే ప్రభు పరిస్థితులు ఉన్నప్పటికీ నాయన మా యొక్క పనిలో కానీ మా యొక్క నాయన వ్యాపారంలో కానీ మా యొక్క నాయన మా చదువుల్లో కానీ ప్రభు ఏది ప్రభు మమ్మల్ని ఆటంకపరుచుకోకుండా ప్రభా అందరికీ మీరు సహాయం దయచేయండి. మా యొక్క సంఘంలో ప్రతి ప్రియులకి మీరు సహాయం దయచేయమని ఇచ్చిన ప్రభా మీరు ఇచ్చిన పిలుపుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. నాయన మా జీవితంలో ప్రభా ప్రతి ఒక్క నాయన సులువుగా చేసుకోవడానికి ప్రభా ఏ భారం లేకుండా ప్రభా మీ కొరకు పరిగెట్టడానికి ప్రభా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆయన మమ్మల్ని పట్టి మమ్మల్ని లాగే స్థితులు ఉన్నాయి నాయన. ఆ యొక్క పరిస్థితులన్నింటినీ ప్రభా మీరు విడిపించండి ప్రతి ఒక్కరికి అయినా యొక్క ఈ పరుగు పందంలో ప్రభా అయినా మేము ఎలాంటి విషయాల్లో ప్రభా నాయన భారం లేకుండా ప్రభా అయినా మా యొక్క సమయం చాలా తక్కువగా ఉన్నది అని గ్రహించి ప్రభా మా యొక్క అయినా స్థితిని ప్రభా మేము అయినా ఈ యొక్క వచ్చిన ప్రవచనం బట్టి ప్రభా మా యొక్క దినాలు ప్రభా లెక్కించుకుంటూ ప్రభా మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు సహాయం దయచేయండి ప్రభా. అయినా సేవకుడికి ఉపదేశకుడికి ఆ డిఫరెన్స్ మీరు మాకు చెప్పినారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినా మా జీవితంలో మేము ఎక్కడైతే అయినా ఆ యొక్క మీ యొక్క సేవకుడికి మేము సరిగ్గా చూసుకోలేదో మరి ప్రభా మరి మేము సరిగ్గా మా హృదయంలో ప్రభా మేము హెచ్చించలేదో హానర్ చేయలేదో మమ్మల్ని క్షమించండి అయినా. మీరు మమ్మల్ని సహాయం దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా మేము మాతో ఉండండి ప్రభా. ఆయన మీ పరిచర్యలో మిమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రార్థనలోనూ ప్రభా నాయనా మీ యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేయాలని నైనా మీరు గట్టిగా చెప్పినారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నైనా. మీకు అయినా మీ యొక్క సేవకులకి మీకు తగిన హానర్ చేయడానికి మీరు మాకు సహాయం దయచేయండి ఆయన. ఈ దినమంతా ప్రభావ మా ప్రియులందరితో ఉండండి. మీరు సహాయం దయచేయండి. మీ జయం దయచేయండి ఆయన. కృపలోనూ ప్రభా జీవిస్తూ ప్రభా మిమ్మల్ని మయంపరుస్తూ ఆయన మీ సేవలో ముందుకు వెళ్తూ ప్రభా మాకు సహాయం దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రియులు సందీప్ గారికి, కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కొడుకును ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ ప్రభు పేరట వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.